పెళ్లి ఆపకపోతే ఇదిగో ఈ విషయం తాగి నేను చచ్చిపోతాను. ఎందుకంటే నా కూతురు చావు నేను కళ్ళారా చూడలేను. ఈ పెళ్లి ఆపకపోతే అది అనుకున్నంత పని చేస్తుంది. చెప్తున్నాను, నీ సన్నిధిలో 2 నిండు ప్రాణాల్ని బలి తీసుకుంటావో, నీ మహిమతో ఏ పెళ్ళి ఆపుతావో నీ ఇష్టం. రమేష్, నేను కృష్ణ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. బయలుదేరావా? బయలుదేరాను సార్. ఆన్ ద వేలో ఉన్నాను. ఓకే ఓకే. ఎంత టైం పట్టొచ్చు? 15 minutes సార్. ఓకే ఓకే, తొందర లేదు, నువ్వు జాగ్రత్తగా వచ్చేసి. తులసి గౌరీ పూజ చేస్తోంది. ఓకే సార్. రమేష్కి ఫోన్ చేశాను, బయలుదేరాడంట. ఆన్ ద వేలో ఉన్నాడు. సారీ సార్, దెబ్బలేం తగలేదుగా? ఏంట్రా సారీ? ఒకవేళ ప్రాణాలు పోతే నువ్వు సారీ చెప్పడం వల్ల ప్రాణాలు తిరిగి వస్తాయా? సారీ అన్నానుగా బాస్, అయినా దెబ్బలేం తగలేదుగా. తగలకపోతే తగిలిస్తావురా? గుద్దేస్తావురా? గుద్దేస్తావా? గుద్దేస్తావా? సారీ అని చెప్పాను కదా. ఏంట్రా అడిగే నాదుడే లేడనుకుంటున్నావా? అది కాదు సార్, తప్పేమని ఉంటే చెప్పండి, మీరేం చెప్తే అది చేస్తాను. ఏంద్రా మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతుంటే అరే ప్రవిద్వాన్ ప్రదిశస్య శస్త్రతమేవం విద్వాన్ మూర్తి. అదేమిటమ్మా బొట్టు చెరిగిపోయింది? అపశకునం తల్లి. ఇదిగో బొట్టు పెట్టుకోమ్మా. నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏ అఘాయిత్యం చేసుకుంటోంది? భగవంతుడా, నాకు చాలా భయంగా ఉంది. నా వర్ష ఏ తొందరపాటు పని చేయకుండా చూడు. ఏమండి, ఫోన్ అండి. తెలిసే చూస్తున్నాను. నువ్వేంటి అంత కంగారు పడుతున్నావు? ఏం లేదండి, ఫోన్ మోగుతుంటేను. హలో, వాట్ వాట్? ఏమండి, ఏమైందండి? ఎందుకు ఇలా అయిపోయారు? చెప్పండి. రమేష్ రమేష్ రమేష్, చెప్పండి, ఏం జరిగింది? రమేష్ ఎవరు పొడి చేశారంట. చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. నాన్న, అర్జెంట్గా మనం హాస్పిటల్కి వెళ్ళాలి, రండి.